అందరికీ నమస్తే. నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియో వచ్చేసి హెల్తీగా తయారు చేసుకునే చంద్రవంకల స్వీట్ రెసిపీ అండి. ఈ స్వీట్లో అయితే ఎక్కడ కూడా షుగర్ లేకుండా, మైదా లేకుండా హెల్తీగా ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు. రెసిపీ కోసం అయితే ముందుగా ఒక కప్పు నిండుగా గోధుమ పిండిని ఈ విధంగా ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకుని, అందులోకి టేస్ట్ కోసం అయితే కాస్తంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలానే ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని, అలానే కరిగించుకునే నెయ్యిని ఒక 2-3 టీ స్పూన్లు యాడ్ చేసుకుని సరిపోతుంది. మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్ యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. ఆయిల్ లేకపోయినా డాల్డా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. నేనైతే నెయ్యిని యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా ఈ నెయ్యిని ఈ పిండిని చేతి విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిని అలానే ఈ నెయ్యిని చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా చేత్తో పట్టుకుని పిండిని ఇలా ప్రెస్ చేసినప్పుడు కొంచెం గడ్డలాగా వస్తే సరిపోతుందండి. అలానే ఈ పిండిలోకి కొంచెం కొంచెం వాటర్ చేర్చుకుంటూ మనం చపాతీ పిండిని ఏ విధంగా మిక్స్ చేసుకుంటామో అలానే చేసుకోవాలి. కానీ చపాతీ పిండిలాగా మరీ ఇలా మెత్తగా చేత గట్టిగా నొక్కొద్దు. జస్ట్ మామూలుగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకున్న ఈ పిండి ముద్దని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్లు గట్టిగా నొక్కుకోకుండా ఈ విధంగా జస్ట్ మామూలుగా ప్రెస్ చేసుకుంటా ఒక మంచి ముద్దలాగా తయారు చేసుకుని, ఈ ముద్ద మొత్తాన్ని కనీసము ఒక 10 నిమిషాలైనా ఇట్లా వదిలేసేయాలండి. దాని మీద ఒక మూత కానీ, లేకపోతే ఒక ప్లేట్ కానీ, ఒక కాటన్ క్లాత్ కానీ వేసేసి పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత వచ్చేసి వేరొక కడాయిలోకి ఒక కప్పు నిండుగా మనం పిండిని తీసుకున్నాం కదా, గోధుమ పిండిని, అదే కప్పుతో బెల్లం తీసుకోవచ్చు. ఒకవేళ మీరు కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళైతే ఆ కప్పు కొంచెం తక్కువ మొత్తంలో బెల్లం తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. బెల్లము ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో వాటర్ తీసుకోవాలి. ఈ విధంగా బెల్లము వాటర్ తీసుకుని అందులోకి ఒక మంచి స్మెల్ కోసం అయితే ఒక 2-3 ఇలాచీని దంచుకుని దీనిలో యాడ్ చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఈ పాకం మొత్తము రెడీ అయ్యేలోపు మనం ఆల్రెడీ పిండిని రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పిండితో చంద్రవంకలు ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఈ పిండిని తీసుకుని చపాతీని ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో సేమ్ అలానే చేసుకోవాలి. కానీ చపాతీని కొంచెం పలచగా ఒత్తుకుంటాం కదా, కానీ ఈ పిండిని కాస్తంత మందంగా ఒత్తుకోవాలి. కానీ అలా అని చెప్పేసి చపాతీ కర్రేసి గట్టిగా రుద్దుకోకుండా జస్ట్ దాని మీద ఈ విధంగా స్లోగా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎంత మందంగా ఉందో చూసారా? ఈ మాత్రం మందంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుందండి. దీనికన్నా కాస్తంత మందంగా ఉన్నా కూడా ఏం పర్లేదు. మరీ లావుగా ఉన్నట్లయితే ఆయిల్లో వేగడం కొంచెం కష్టమవుతుంది కదా. సో అందుకని చూసుకుని అటు మరీ పల్చ కాకుండా మరీ లావు కాకుండా మీడియం ఉండేలాగా తయారు చేసుకుంటే ఆయిల్ కరెక్ట్గా వేగిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకున్న ఈ లావుగా ఉన్న ఈ చపాతీని ఒక గ్లాస్ తీసుకుని ఈ విధంగా హాఫ్గా మనం కట్ చేసుకున్నట్లయితే చంద్రవంకు రెడీ అయిపోతాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ విధంగా కట్ చేసుకుంటే ఎంత మంచి మూన్ షేప్ వస్తుందో చూసారా? అంటే హాఫ్ మూన్ షేపు. ఈ గ్లాస్ అయితే కొంచెం పెద్దగా ఉంది కదా, మరీ ఇంత లావుగా ఇంత పెద్దగా ఏమో కావద్దు అనుకుంటే మనకి బాటిల్ క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్తో కూడా తయారు చేసుకుంటే అది ఇంకా రౌండ్గా కరెక్ట్గా వచ్చేస్తుంది. గ్లాస్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఆ షేప్ కూడా కొంచెం పెద్దగా వచ్చింది. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత లాస్ట్లో కాస్తంత పిండి మిగిలిపోతుంది కదా, ఆ పిండిని కూడా ఒక మంచి చపాతీలాగా ఒక చిన్న చపాతీలాగా తయారు చేసుకుని ఆ చపాతీని కూడా ఈ విధంగా మీరు గ్లాస్తో మంచిగా ఒక మూన్ షేప్ని కట్ చేసుకుంటే కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది. లాస్ట్లో కొంచెం అక్కడక్కడ మిగిలిపోతుంది, అది ఎట్లయినా కట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా తయారు చేసుకున్న ఈ మూన్ షేపులు మొత్తాన్ని మరీ ఆయిల్ మాత్రం వేడి కాకుండా కొంచెం గోరువెచ్చగా ఆయిల్ కాచుకుని ఆయిల్లో వేసుకోవాలండి. ఇది మాత్రం హైలో మాత్రం అస్సలు పెట్టొద్దు. ఆయిల్ మొత్తము సిమ్లో పెట్టేసుకున్న తర్వాతే ఇవన్నీ వేసుకుని నిదానంగా అవి వేగి పైకి వస్తూ ఉంటాయండి. అప్పటి వరకు మాత్రము దీనిలోకి ఏమన్నా స్పూన్ కానీ గరిటె కానీ ఏం పెట్టద్దు. అవే విధంగా పైకి వస్తూ ఉంటాయి. సో చూసారు కదా, అవి మొత్తము కింద వేసిన తర్వాత ఉబ్బుకుంటే ఎలా పైకి వచ్చాయో ఈ విధంగా పైకి వచ్చిన తర్వాత మాత్రమే మీరు స్పూన్తో కానీ గరిటెతో కానీ తిప్పుకోవాలి. రెండు పక్కల తిప్పుకుంటే కరెక్ట్గా వేగుతాయి. ఈ చంద్రవంకలు ఆయిల్లో వేసిన తర్వాత మంటను మాత్రం అస్సలు హైలో పెట్టొద్దండి. మహా అయితే లోలో లేకపోతే సిమ్లో మాత్రం పెట్టుకుని వేయించుకోవాలి. హైలో పెడితే పైన మొత్తం మాడిపోతాయి, లోపల మాత్రం పచ్చగా అలానే ఉండిపోతుంది. సో అందుకని మీడియంలో పెట్టుకుని మాత్రం వేయించుకోండి. ఒకవేళ మీకు ఇవి మంచి రంగు రావడం అర్థం కాలేదు అనుకోండి, మనం ఫస్ట్ ఈ చంద్రవంకలు ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ బబుల్స్ వస్తాయి కదా, ఆయిల్ బబుల్స్ మొత్తం పోయి ఆయిల్ కాస్త ప్లేన్ అయిపోతుంది.
టైం వరకు వేయించుకుంటే కూడా లోపల వరకల్లా వేగి క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఈ విధంగా వేగిన ఈ చంద్రవంకలు మొత్తం తీసేసి వేరొక ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిపోయిన చంద్రవంకలు అన్నీ కూడా ఆయిల్లో వేయించేసుకోవాలి. ఈ ఆయిల్లోకి ఎక్స్ట్రా ఉన్న చంద్రవంకలు కూడా వేసేసుకుని మంచిగా వేయించుకోవాలి. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. మంచిగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాంటి మైదా పిండి లేకుండా, ఎలాంటి షుగర్ లేకుండా గోధుమ పిండితో బెల్లంతో హెల్తీ స్వీట్ రెసిపీ. ఒకసారి మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇవి మొత్తం వేగేలోపు మనం షుగర్ సిరప్ మొత్తం మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అంటే ఆల్రెడీ మనం స్టవ్ మీద పెట్టుకున్నాము. ఇవి మొత్తం వేగేలోపు ఇది ఆల్రెడీ రెడీగా ఉంది. ఈ సిరప్ని అయితే మన విధంగా చేత్తో పట్టుకొని చూస్తే ఆయిల్ జిడ్డు మనకి ఏ విధంగా ఉంటుందో సేమ్ అలాంటి స్టేజ్ వరకు వచ్చే వరకు మనం చూసుకుని పని చేసుకోవాలి. మరీ కనుక ఎక్కువైపోతే ఆ సిరప్ పాకము అంటే గట్టిపడిపోతే కనుక ఇది తొందరగా పీల్చుకోవండి పాకాన్ని. అందుకని జస్ట్ మన చేత్తో పట్టుకొని కొంచెం జిడ్డులాగా ఉంటే సరిపోతుంది. ఆ టైంలో మీరు స్టవ్ బంద్ చేసుకుని ఈ విధంగా వేయించుకున్న ఈ చంద్రవంకల మొత్తాన్ని సిరప్లో వేసుకొని కనీసం ఒక 10-15 నిమిషాలు ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఈ చంద్రవంకలు వేసేసి దీని మీద మూత ఏం పెట్టొద్దండి. మూత పెడితే ఆ ఆవిరికి అవి కొంచెం మెత్తబడిపోతాయి. సో అందుకని మూత మాత్రం అస్సలు పెట్టొద్దు దాని మీదకి. ఈ విధంగా చంద్రవంకలు వేసేసుకొని 10-15 నిమిషాలు ఉంచేస్తే కరెక్ట్గా సిరప్ మొత్తం పీల్చుకుంటుంది. అదేవిధంగా అంటే ఎక్స్ట్రా పాకం ఉంది కదా, ఇది మొత్తం మిగిలిందని అసలు అనుకోవద్దండి. మనకు నెక్స్ట్ వేయించుకున్న చంద్రవంకలు కూడా చాలా మిగిలాయి కదా, ఈ మొత్తం తీసేసి వేరొక ప్లేట్లో యాడ్ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన చంద్రవంకలు కూడా దీనిలోకి యాడ్ చేసుకుంటే మనం తీసుకున్న పిండికి తీసుకున్న ఈ బెల్లం పాకానికి కరెక్ట్గా సరిపోతుందండి. ఎక్కువ తక్కువ అనే ఏం లేదు, నాకైతే కరెక్ట్గా సరిపోయింది కూడా. ఈ విధంగా పాకంలో వేసుకున్న ఈ చంద్రవంకలు 10 నిమిషాలు ఉంచిన తర్వాత వేరొక ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా అసలు ఎంత గ్లాసీగా ఎంత బాగున్నాయో. ఎక్కడ షుగర్ వాడలేదండి, ఎక్కడ మైదా పిండి ఏం వాడలేదు. చాలా హెల్దీ రెసిపీ, చాలా సింపుల్గా అయిపోతుంది కూడా, కష్టమైన పని ఏం కాదు. చాలా హెల్తీ రెసిపీ అండి, చాలా ఈజీ కూడా. తినడానికి ఏం లేని టైంలో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే మీ ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో కూడా ఒక్క గోధుమ పిండి అలానే బెల్లం ఉంటే సరిపోతుందండి. ఒక మంచి హెల్తీ స్నాక్ రెడీ అయిపోతుంది మీ దగ్గర అయితే. ఈ వీడియో చూసి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా. ఇక్కడ మీకు వేరొక విషయం చెప్పాలి. నేను ఈ సిరప్కి అయితే గోధుమ పిండిని ఎంత తీసుకున్నానో అదే క్వాంటిటీలో బెల్లం తీసుకోవచ్చు. కానీ కొంచెం స్వీట్ తక్కువ తింటాం కాబట్టి కొంచెం రవ్వంత బెల్లం తగ్గించి వేసుకున్నాను. నాకు పాకం కరెక్ట్గా సరిపోయింది. ఇంకా మీకు కొంచెం ఎక్కువ పాకం కావాలి, ఎక్కువగా జ్యూసీ కావాలంటే సేమ్ కప్పు పిండికి కప్పు బెల్లము కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది లెక్క. చూస్తారు కదా ఎంత బ్రైట్గా ఎంత నిండుగా ఉన్నాయి చూడడానికి, టేస్ట్ కూడా అంతే బాగుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.